చూస్తా ఉంటే సెకండ్ పొజిషన్ కోసం మీ మంత్రుల్లో ఉన్నటువంటి రేస్ చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కన్నా ఎక్కువ కుర్చీల మీద కన్ను ఎక్కువ కనబడతా ఉన్నది. ఇది కుర్చీలాట చిన్నప్పుడు మేము చూస్తున్నటువంటి కుర్చీలాట లెక్కనే ఉన్నది మీ పరిస్థితి తప్ప ఈ ప్రజాస్వామ్యంలో మీకు వచ్చినటువంటి బాధ్యతయుతమైన పదవిలో మీరు ఉండి ప్రజానీకానికి మీరు ఏ రకంగా మేలు చేస్తా ఉన్నారు, ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు హామీలు ఏ రకంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అంశం కన్నా కిస్సా కుర్చీగా అది కొనడుస్తా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గాలు 3 వర్గాలుగా ఉండి జరుగుతున్నటువంటి పరిస్థితి గమనిస్తా ఉంటే కేవలం ఆ ముఖ్యమంత్రి పదవి మీద వ్యామోహంతో కన్నేస్తూ కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నం వలన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అస్తిత్వానికి ముప్పేరు పడే ప్రమాదం ఉన్నదని చెప్పేసి నేను మాత్రమే తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ కన్నా మా స్ట్రెంత్ పెరగాలని కొంతమంది ఏదైతే ఇతర పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేసుకుని ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఎమ్మెల్యేని పార్టీ మార్చే అంశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు యాక్టివ్గా ఉన్నారు. ఏ సబ్ కమిటీలో అయినా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు ఏ కాంట్రాక్ట్ లో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు యాక్టివ్గా కనబడతా ఉన్నారు. చివరకు మీరు హైదరాబాద్ మీద చేస్తున్నటువంటి హంగామాలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇల్లే మరి ప్రధానంగా ఈ రోజు ఉన్నదని చెప్పేసి చాలా మరి కథనాల్లో వీడియోల్లో మరి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూస్తూ ఉంటే ఆయన 10 ఎకరాల్లో ఏదైతే ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు మరి FTL లో బఫర్ జోన్ లో ఉందని చెప్పేసి నిన్న మొన్న నేను యూట్యూబ్లలో చాలా కథనాలు చూశాను. ప్రతి దాంట్లో ముందంజలో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఢిల్లీలో వారి ప్రతాపం చూపించేసి లాస్ట్ చివరకు తెలంగాణలో జరిగేటువంటి 1000 కోట్ల కాంట్రాక్ట్ లో కూడా పెద్ద వాటా తీసుకుంటున్నాడంటే ఏ రకంగా అయినా కాంగ్రెస్ పార్టీలో ఒక సూపర్ పవర్ గా ఎదుగుతా ఉన్నాడు, ఒక కాన్స్టిట్యూషనల్ పవర్ గా ఎదుగుతా ఉన్నాడు. రేపు ముప్పంటూ ఏర్పడితే ఈయన వల్ల మాకు నిజమైనటువంటి అనుమానాలు ఏర్పడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఈయన చేసేటువంటి పవర్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నదో పూర్తిగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఆయన కదలికల మీద మరి మాకు అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో తన స్ట్రెంత్ పెంచుకోవాలనో కాంగ్రెస్ పార్టీలో తన వర్గాన్ని పెంచుకోవాలనో తన వెంట ఉన్నటువంటి ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ఇతర పార్టీలుగా తెచ్చిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూ తన వెంట తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముందుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్లలో మీ కంపెనీకి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకోవడం అనైతికం, అప్రజాస్వామ్యం అన్న సంగతి మంత్రిగా ముందు మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రెండవది ఈ రాష్ట్రంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా మరి దాని మీద ఉన్నటువంటి ఆరోపణల్ని మీరు నిజ నిర్ధారణ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మూడవది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మరి ఎమ్మెల్యేల కొనుగోలు దగ్గర నుంచి ఏ ఒక్క కార్యక్రమం అయినా ప్రజలు గమనిస్తున్న సంగతి దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
వాళ్ళు ఆస్థాన గుర్తిదారు ఉన్నారు కదండి. చెప్పారు. అదే చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు మొన్నటి వరకు ఇస్తామని చెప్పింది వీళ్ళిద్దరు చర్చగా తీసుకుంటున్నారు. అదే చెప్తా ఉన్నాను కదా, మొన్న జరిగినటువంటి అంశం మీద కూడా మెగా మీద కూడా నేను చాలా స్పష్టంగా